ఏంటో రాహుల్ గాంధీ ఈ మధ్య ఏం మాట్లాడని ఆయన మాటల్లో దేశ వ్యతిరేక చర్యలు లేకపోతే అధికారం కోసం ఆయన పడుతున్న పాటలో కనిపిస్తాయి కానీ విజ్ఞత అనేది అసలు కనిపించట్లేదు. ఇప్పుడు ఆయన చేసిన అభియోగం ఏంటంటే 2 పోలింగ్ బూతులలో ఒక ఆడామట 223 ఓట్లేసిందట. అందుకే ఆ పోలింగ్ బూతుల్లో సీసీ కెమెరాలను డిలీట్ చేసేసిందట. 7 గంటల నుంచి 6 గంటల వరకు 2 పోలింగ్ బూతులకు ఒక ఆడామె 223 సార్లు తిరగాలి అంటే అది సాధ్యమేనా? పైగా ఆమె అట్లా తిరిగింది కనబడకూడదని సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేసిందని చెప్తారు. అంటే 1600 ఓట్లున్న పోలింగ్ బూత్లో ఒకే ఆమె 223 సార్లు వస్తే అక్కడ బీజేపీ బిఎల్ఏలే కాదు కాంగ్రెస్ బిఎల్ఏలు కూడా ఉంటారు. మరి వాళ్ళు ఏం చేస్తారు గుర్తుపట్లే. ఇంకా ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, మనం ఓటు వేయగానే ఇక్కడ ఇంకు పూస్తారు అవునా, ఆ ఇంకు తుడవడానికి మినిమం 10, అసలు నాకు తెలిసిపోదు, నేను ఓటేసిన చాలాసార్లు అది అట్లే ఉంటుంది 1-2 డేస్. సరే తెలివిగా టెక్నాలజీని ఉపయోగించి తుడిచారే అనుకో 5 నిమిషాలు అనే టైం పడుతుందా? 223 సార్లు ఓటేసిందంటే 222 సార్లు తుడవాలి. 222 × 5 నిమిషాలు ఎంత? అట్లా తుడిచి ఓటేయడం సాధ్యమవుతుందా?